హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. మనం డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని భారతదేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, డిజిటల్ సేవల్ని పరిపాలనలో అంటే గవర్నెన్స్లో యూటిలైజ్ చేసుకోవడానికి తీసుకొచ్చాం. సో ఆన్సర్ వుడ్ బి బి ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి భారత్ 6G విజన్. సో చాలామందికి 4G, 5G, 6G ఇంతవరకే తెలుసు. సో 6th జనరేషన్ అని అంటాం. అసలు అందులో ఏముంటుంది? సో బేసికల్గా ఇవి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి టాపిక్స్లో వెరీ జనరల్గా అడిగేటటువంటి క్వశ్చన్స్. సో వీటికి సంబంధించి మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుంది, ఇండియా కమిట్మెంట్ టు లీడ్ ద గ్లోబల్ రేస్ ఇన్ 6G టెక్నాలజీ డ్యూరింగ్ భారత్ 6G 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. అంటే ఈ భారత్ 6G 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో భారతదేశం ఏం చెప్పిందంటే, మేము ఫ్రంట్ రోలో ఉంటాము. ప్రపంచ దేశాల్లో ఇప్పుడు అమెరికా ఉంది, చైనా ఉంది. సో అమెరికా, చైనాలతో ధీటుగానే భారతదేశం ఇప్పుడు ఖచ్చితంగా ఈ 6G అనేటటువంటి దాన్ని చేస్తుంది. సో ఇందులో భాగంగా మేము చాలా అద్భుతంగా ఈ 6Gని కూడా భారతదేశంలో తీసుకొస్తాము, ఎఫోర్డబుల్గా తీసుకొస్తాం. అలాగే 6G అనేటటువంటిది యాజ్ ఎ సివిలైజేషనల్ స్కేల్ ఆపర్చునిటీ, అంటే మానవాళిలోనే ఇది ఒక కొత్త పరివర్తనకు సంబంధించినటువంటి సాంకేతికత అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి 6G అంటే 6th జనరేషన్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, 5G తర్వాత వస్తుంది. దీనికి ఒకసారి కనుక మీరు చూస్తే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6G ఏం ఆఫర్ చేస్తుంది, అసలు 6G అంటే ఏంటి, ఇది మనం చూడాలి. సో ముందుగా ఇది చూద్దాం. 6G ఏం ఆఫర్ చేస్తుంది? అల్ట్రా ఫాస్ట్ డేటా స్పీడ్స్ 1 TB. సాధారణంగా మనకి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే టైంలో 2008 to 2011 మేము 2011 వరల్డ్ కప్ని 470 kbps చూసాం. నాట్ ఈవెన్ 1 Mbps, 470 kbpsతో లైవ్ చూస్తాం మేము. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? 5G దాదాపుగానే మన ఫోన్లో కనుక మనం 5G చూసుకుంటే మనకి దాదాపుగా 5G ఇట్ ఈస్ క్లోజ్ టు 100 Mbps, కొన్నిసార్లు 300 Mbps ఫోన్ మంచిదైతే వస్తుంది. అంటే మీరు ఇక్కడ చూడండి, 1024 kbps, 1024 kb/s అంటే 1 Mbps, 1 Mbps అంటే MB/s. 1024 Mbps, 1024 Mbps అంటే 1 GB, GB/s. ఇలాంటి జీబీలు 1024 GB అంటే 1 TB/s. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సాంకేతికత కన్నా, ఇప్పుడు మనకు వస్తున్నటువంటి స్పీడ్ కన్నా 10 రెట్లు ఇక్కడ స్పీడ్ అనేటటువంటిది వస్తుంది. సో 4G ఇంకా ఆల్ట్రా లేటెన్సీ అనమాట, 100 మైక్రోసెకండ్స్. అంటే మనకి ఇప్పుడు ఈ బఫరింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది గూగుల్, ఆ బఫరింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు రాబోయే జనరేషన్స్కి. హైపర్ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్, ఈవెన్ హోలోగ్రామ్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పటివరకు మనం వాట్సాప్లో మనుషులు చూస్తున్నాం, అట్లా కాదు. ఇప్పుడు హోలోగ్రామ్ ఎట్లా ఉంటుందంటే, ఇగో ఇక్కడ ఒక డివైస్ పెడతాము, ఈ డివైస్ పెట్టుకోగానే నేను అవతల వైపు వ్యక్తిగా కనిపిస్తాను. ఈ స్టార్ వార్ సినిమాలో కనిపిస్తుంది, సేమ్ అట్లా అనమాట. అట్లానే ఇంటెలిజెంట్ ఆటోమేషన్ అండ్ రియల్ టైమ్ అప్లికేషన్స్. రియల్ టైంలో ఎప్పటి డేటాని అప్పుడు, ఓల్డ్ డేటా అని లేకుండా అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మనకి వచ్చేటట్టుగా అప్లికేషన్స్ ఇవి కూడా మనకు వస్తాయి, రియల్ టైమ్ అప్లికేషన్స్. అలాగే దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్, ఇది యాక్చువల్గా 6Gకి సంబంధించినటువంటి అఫీషియల్ నేమ్. 6G అనేది మనం ముద్దుగా పిలుచుకునే పేరు. బట్ ఒరిజినల్గా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇది సమాచార సాంకేతిక రంగానికి సంబంధించి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్కి సంబంధించి. దీనికి IMT 2020 ఫ్రేమ్వర్క్ అని ఒకటి తీసుకొచ్చారు. IMT అంటే 6Gకి అఫీషియల్ నేమ్ ఈజ్ కాల్డ్ IMT, అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్. సో ఇది 6Gకి సంబంధించి అఫీషియల్ నేమ్. దీనికి ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేశారు. అంటే ఎలా ఉండబోతోంది, అంటే ఈ 6G ఎలా వర్క్ చేయబోతోంది, సో అంటే హౌ ఇట్ విల్ వర్క్, ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో భారతదేశం చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఎందుకంటే అసలు 6Gకి సంబంధించినటువంటి అంశాలన్నీ, దీనికి సంబంధించిన ఫంక్షనాలిటీస్ కానీ, రూల్స్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ గైడ్ లైన్స్ కానీ, సో ఇవన్నీ కూడా IMT 2030 ఫ్రేమ్వర్క్ అని మొత్తం వరల్డ్లో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. ఈ
50-30 ఫ్రేమ్వర్క్లో భారతదేశం యొక్క పాత్ర అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉన్నది. అలాగే యాక్టివ్ పార్టిసిపేషన్, భారతదేశం ఎప్పుడైతే ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుందో భారతదేశానికి ప్రపంచ విషయాలకు సంబంధించి ఆ విషయాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో భారతదేశం యొక్క పాపులారిటీ మనకి ఇక్కడ అర్థమవుతుంది. అట్లానే మీరు ఇక్కడ చూస్తే భారత్ 6G విజన్ చూస్తే 2023లో మనం భారత్ 6G విజన్ని రిలీజ్ చేసాం ఈ డాక్యుమెంట్ని. దీనికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇది మనకి ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్గా అడుగుతాడు. ఏంటా ప్రిన్సిపల్స్ అంటే ఎఫోర్డబిలిటీ అంటే అందరికీ అందుబాటు ధరలో ఉండాలి, సస్టైనబిలిటీ పర్యావరణానికి ఇబ్బంది కలిగించకూడదు, యుబిక్విటీ. సో ఈ రకంగా అందరికీ అందేటట్టుగా ఈ యొక్క 6G అనేటటువంటిది ఉండాలి. ఇవి దానికి సంబంధించిన 3 సూత్రాలు. అలాగే భారతదేశాన్ని 6G టెక్నాలజీలో 2030 కల్లా మనం గ్లోబల్ లీడర్ అంటే ప్రపంచ నాయకత్వం వహించేటట్టుగా మార్చాలని అనుకున్నాం. ఖచ్చితంగా 5Gని అయితే చేసాం. మీరు ఇప్పుడు చూడండి 5G ఆల్మోస్ట్ మీకు విలేజెస్లో కూడా 5G కనెక్టివిటీ చాలా అద్భుతంగా మనకు వస్తుంది. సో ఇండియా 5G ఫౌండేషన్ మీద ఇది వస్తుంది విత్ 4.35 lakh 5G బేస్ స్టేషన్స్ ఉన్నాయి. 2024లో 5G కనెక్షన్స్ మనకు రావడానికి 4,35,000 5G స్టేషన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే ఎంటైర్ డిజిటల్ ఎకోసిస్టమ్ అంటే కేవలం కమ్యూనికేషన్ రంగమే కాదు, మనం వాడే ఇంటర్నెట్కి సంబంధించిన అప్లియన్సెస్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా చాలా సమూలంగా మార్పు చెందనున్నాయి. అలాగే ఫ్యూచర్లో ప్రూఫ్, సెక్యూర్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ నెట్వర్క్స్ చాలా అద్భుతంగా నెట్వర్క్స్ కూడా ఏ రకమైనటువంటి హ్యాకింగ్కు గురి కాకుండా లేటెన్సీలు అవి లేకుండా చాలా అద్భుతంగా ఈ నెట్వర్క్స్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేయబోతున్నాం. అట్లానే దీనికి సంబంధించి 6Gకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అదేంటంటే ఒక 9-year ఫేజ్డ్ మిషన్ 6Gకి తీసుకున్నారు 2022 నుంచి 2031. ఇందులో మైల్ స్టోన్స్ కూడా దీనికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి, కొన్ని ఫీల్డ్ ట్రయల్స్ చేయాలి. అలాగే గ్లోబల్ కాంట్రిబ్యూషన్స్ టు 6G స్టాండర్డ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంకా 6Gని యాక్సెప్ట్ చేయాలని అనుకునేటటువంటి దేశాలకు భారత్ అనేక రకాలుగా కొన్ని స్టాండర్డ్స్ని కూడా సెట్ చేసి వాళ్ళకు కూడా చెప్పబోతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేస్తారు. అట్లానే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెస్ట్ బెడ్స్. ఇప్పుడు 6Gకి సంబంధించి ఎవరైనా ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేయాలని అనుకుంటే ఆ టెక్నాలజీ కూడా ఒక రీసెర్చ్ సెంటర్ లాగా టెస్ట్ బెడ్ని డెవలప్ చేశారు. అదే 6G టెరాహెర్ట్జ్ టెస్ట్ బెడ్, అడ్వాన్స్ ఆప్టికల్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్, ఇవన్నీ ఏంటంటే 6G టెక్నాలజీని టెస్ట్ చేయడానికి అనమాట. అట్లాగే డొమెస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ 6Gలో భారతదేశంలో ఎవరైనా కొత్తగా ఇన్నోవేషన్ చేస్తే వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఇన్నోవేషన్స్ చేస్తారు. అలాగే అకాడమిక్స్లో కూడా 100 5G ల్యాబ్స్ 2023-24లో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్కి IIT లాంటి వాటికి శాంక్షన్ అయ్యాయి. అలాగే కెపాసిటీ బిల్డింగ్, దీని మీద వర్క్ చేసేటటువంటి వ్యక్తులకి సామర్థ్యం పెంపుదల, అలాగే 6G రెడీ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అంటే 6Gలో ఎవరైనా రీసెర్చ్ చేయాలంటే ఆ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా భారతదేశం చేసినటువంటి R&D ఫెసిలిటీస్. దీనికి సంబంధించి భారత్ 6G అలయన్స్ అని కూడా ఉంటుంది. ఇదేంటంటే భారతదేశంలో రేపొద్దున 6Gని ఎవరెవరు వాడుకుంటారు, ఈ అకాడమిక్స్ వాళ్ళు వాడుకుంటారు, అంకుర పరిశ్రమలు వాడుకుంటాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వాడుకుంటాయి, పరిశ్రమలు వాడుకుంటాయి, విధానకర్తలు వాడుకుంటారు. వీళ్ళందరితోని కూడా భారత్ 6G అలయన్స్ చేసింది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, 6Gని డెవలప్ చేయడంలో కానీ 6Gని డిప్లాయ్ చేయడంలో కానీ ఖచ్చితంగా భారతదేశం ముందుంటుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ వీళ్ళ మధ్య మంచి కొలాబరేషన్ అనేటటువంటిది ఉంది. ఇంకా ఫైనల్గా 6Gకి సంబంధించి కనుక మీరు చూస్తే 6G విజన్ అని అడుగుతాడు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో, గుర్తుపెట్టుకోండి. ASU లేదా USA అని గుర్తుపెట్టుకోండి. 6G విజన్ అంటే USA, యుబిక్విటీ, సస్టైనబిలిటీ, ఎఫోర్డబిలిటీ. 6G నెట్వర్క్ ఏముంటుంది, టాక్టైల్ ఇంటర్నెట్ ఉంటుందట, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఉంటాయట, సెక్యూరిటీ, హైపర్ కనెక్షను, 6G డివైజెస్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మనం మాట్లాడుకున్నానే అందులో వచ్చేస్తాయి అన్నమాట, ఇమేజెస్ అవన్నీ, వీడియోస్ ఇవన్నీ. అలాగే వర్చువల్ రికగ్నిషను, ఇంకా రకరకాల XR, ARs, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీస్, హోలోగ్రామ్ టెక్నాలజీస్, ఆటోమేటెడ్ డ్రైవింగ్ కార్స్ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ చూస్తున్నటువంటి జనరేషన్ మనది. 2G చూసాం, 3G చూసాం, 4G చూసాం, 5G చూసాం, 6G చూడబోతున్నాం. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నకి మీ కమెంట్ సెక్షన్లో సమాధానాన్ని తెలపండి. అట్లానే 6G టెక్నాలజీ అంటే ఏంటి, ఇది 5G మీద ఎలా బిల్డ్ అవుతుంది, సిగ్నిఫికెన్స్ ఆఫ్ IMT ఫ్రేమ్వర్క్ ఏంటి, ఇండియా తాలూకా రోల్ ఏంటి, ఇది కూడా 200 పదాల్లో మీరు రాయండి. సో ఇది ఈరోజు 6Gకి సంబంధించినటువంటి అంశం. మరొక కొత్త టాపిక్తో అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.